హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ విషయం మన అందరికీ తెలిసిందే. సీట్లలో పడి ఉన్న అస్థిపంజరాలు, సగం ఖాళీ ముద్దలైన మాంసం ముద్దలు, కాపాడవలసిన ప్రజలే మొబైల్లో వీడియోలు తీస్తున్నారు. బాధ్యత గల డ్రైవర్లే దిగి పారిపోవడం జరిగింది. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బస్సు డ్రైవర్ది ఏమాత్రం తప్పు లేకపోతే ఆయన దిగి పారిపోవాల్సిన అవసరం ఏముంది? బయటపడ్డ కొంతమంది జనాన్నైనా హాస్పిటల్కి తీసుకుపోవడం, తన వంతు సాయం చేయడం చేయాలి కదా. కానీ అట్లా చేయకుండా తను దిగి పారిపోవడం వల్ల ఏం లాభం వచ్చింది? తన మీద తప్పు ఉంటేనే కదా తను పారిపోయేది. ఇంకొకటి, ఇటువంటి డ్రైవర్లకు, నిర్లక్ష్యం ఉన్న డ్రైవర్లకు 5 నుంచి 10 సంవత్సరాలు మినిమం లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలైనా జైల్లో పెట్టాలి. అప్పుడైతేనే ఇటువంటి నిర్లక్ష్యమైన డ్రైవర్లకు బుద్ధి వస్తుంది. అలాగే ఏ ట్రావెల్ కంపెనీ అయితే బస్సుల మీద ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ట్రావెల్ కంపెనీ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్క బస్సు కానీ ఏ రాష్ట్రంలో తిరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే కేవలం 5 లక్షల రూపాయలు తగ్గుతుందని ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బస్సులను వేరే రాష్ట్రంలో నడిపిస్తున్నారు. అరే, ఇక్కడ ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, అక్కడ 10 మంది 17 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తులకు ఆ రిజిస్టర్ అయిన రాష్ట్రం నుంచి వెళ్ళి నష్టపరిహారం వస్తుందా, లేకపోతే యాక్సిడెంట్ అయిన రాష్ట్రం నుంచి నష్టపరిహారం వస్తుందా? అటు వాళ్ళు స్పందించకుండా, ఇటు ఈ ప్రభుత్వం స్పందించకుండా, అరే 19 మంది చనిపోతే 16 మంది గుర్తుపట్టినో, ముగ్గురిని గుర్తుపట్టలేదంటే మన ప్రభుత్వ నిర్లక్ష్యాలు ఎట్లున్నాయి? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అరే, ఒక వార్త ప్రజల వరకు చేరితే దాని మీద మనం స్పందించాలి. మనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వదిలేసేవడం కాదు సమస్య. అంటే అదే కొత్తగా ఒక పాట వస్తేనే దాని మీద వేల రీల్స్, లక్షల రీల్స్ చేసి యూట్యూబ్లలో, ఇన్స్టాలలో ఫేమస్ చేస్తారు. కానీ ఒక సమస్య, మన బతుకులు మారుతాయని వాళ్ళు తిరిగేటోళ్ళు ఎమ్మెల్యేల బిడ్డలు, ఎంపీల బిడ్డలు కాదు, మనలాంటి సాధారణమైన పిల్లలు. అటువంటి పిల్లల మీద మనమే స్పందించాలి. వాళ్ళు కానీ మన అన్నదమ్ములే, మన రక్త సంబంధికులే కాబట్టి వాళ్ళ మీద మనమే స్పందించాలి. ఒకరు ఇద్దరు ఇలాంటి వీడియోలు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం లైక్ చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఈ వీడియోను వైరల్ చేయాలి. ఈరోజు జరుగుతుంది రేపు కేసు, రేపు జరగొద్దని మనం ధర్నా చేస్తే మళ్ళీ తెల్లారి గట్లనే ఇంకోటి జరుగుతుంది, వానికి శిక్ష పడుతుంది, కానీ ఇంకోటి జరుగుతుంది. బలమైన చట్టాన్ని తీసుకురావాలి. ఈరోజు బస్సు మీద మాట్లాడుతున్నాం, కానీ రేపు ఇంకో బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది. ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకొస్తేనే ఆ బస్సు యాజమాన్యానికి, బస్సు డ్రైవర్లకు కొంచెమైనా నిర్లక్ష్యం తప్పి కొంచెమైనా శ్రద్ధతోని, బాధ్యతతోని డ్యూటీని, వారి లక్ష్యాన్ని, వాళ్ళ డ్యూటీని బాధ్యతగా నిర్వర్తిస్తారు. అదే ప్రతి డిపోలో గవర్నమెంట్ బస్సు డ్రైవర్ను ప్రతి డిపోలో మద్యం తాగిందా తాగలేదని చెక్ చేస్తారు. 80కి మించి స్పీడ్ పోతే ఆటోమేటిక్గా లాక్ పడుతుంది, స్పీడ్ లాక్ పడుతుంది. కానీ ప్రైవేట్ బస్సులలో 120 కిలోమీటర్లు అయినా ఎంత వేగంతో పోయినా కానీ దానికి ఎటువంటి పర్మిషన్ ఉండదు. తాగి నడుపుతున్నా చెక్ చేసి నాదిరే ఉండడు. మన ప్రాణాలు అంత చులకన ఈ గవర్నమెంట్కు. బస్సుల మాఫియాను ఇప్పటికైనా అరికట్టాలి. ఇటువంటి ప్రాణాలు అందరివి ప్రాణాలే. అరే, 100 సంవత్సరాలు జీవించిన బతుకు 30 సంవత్సరాలకు అంతం చేస్తానికి ఎవరు మీరందరూ? ఇటువంటి సమస్యల మీద మనం పసిగట్టాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క తెలుగు బిడ్డ, ప్రతి ఒక్క భారతీయుడు దీని మీద కసితో పోరాడాలి. న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలి. జై భీమ్.